నా పేరు ఏర్పుల్ నాగరాజ్. ఇప్పుడు మీకు వెనకాల ఏదైతే ల్యాండ్ కనిపిస్తుందో అది కార్తికేయ నగర్, నాచారం కార్తికేయ నగర్‌లోని 254, 259 సర్వే నంబర్‌లో మా ల్యాండ్ ఇది. 2200 గజాలు ఇది మా ల్యాండు. ఇది క్లియర్‌గా లేఅవుట్‌లో వెల్ అని చూపిస్తున్నారు. లేఅవుట్‌లో వెల్ అని ఉంది. ఇది మేము అగ్రికల్చర్ చేసుకున్న ల్యాండు. మాకు గవర్నమెంట్ 70 ఇయర్స్ కిందనే మాకు ప్రొటెక్టెడ్ టెనెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది. ఆ సర్టిఫికేట్ బేసిస్ మీదనే మేము ఇక్కడ అగ్రికల్చర్ చేసుకోవడానికి బావి అనేది తవ్వుకున్నాము. అప్పుడు ఈ బావి అనేది మేము ఎవరికి అమ్మలేదు. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు. ఈ లేఅవుట్లో ఇది వెల్ అని చూపిస్తుంది. ఇక్కడున్న కాలనీ వ్యక్తులు కొంతమంది ఇక్కడున్న ప్రైవేట్ ల్యాండ్ అన్ని కబ్జా చేయాలనే ఆలోచనతోని హైడ్రాకి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయని. ఒకవేళ ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ నడిస్తే ఇది మా ల్యాండ్, మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఇంతకుముందు మేము 3-4 సార్లు డబ్బులు ఒక 50,000 ఖర్చు పెట్టి, ప్రతి ఒక్కసారి 50,000 ఖర్చు పెట్టి మేము క్లీన్ చేయించాం ఈ ల్యాండ్. చెత్త వేస్తుంటే ఈ కాలనీ వాళ్ళు ఇక్కడ చెత్త వేపిస్తుర్రు, మళ్ళీ వాళ్ళే పోయి కంప్లైంట్ చేస్తుర్రు. కాబట్టి ఇది మా ల్యాండ్, ఇది మేము ఫెన్సింగ్ వేసుకుంటాం, మేము ప్రొటెక్ట్ చేస్తాం. మీకు ఏం ఇల్లీగల్ యాక్టివిటీ జరగనియం ఇక్కడ. కానీ మీరు ఇలా దౌర్జన్యంగా హైడ్రా అనేసి వచ్చి ప్రైవేట్ ల్యాండ్ని మీరు కబ్జా చేయాలని చూసి ఫెన్సింగ్ వేసేసి మేము బోర్డు పాతేస్తామంటే మేము మాత్రం ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాం. మేము హైడ్రా వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఏంటంటే మీరు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటే మీరు మాకు నోటీస్ ఇష్యూ చేయండి. మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయండి, మాకు నోటీస్ ఇష్యూ చేయండి. ఇష్యూ చేస్తే మేము మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మీకు ప్రొజెక్ట్ చేస్తాం. అప్పుడు కూడా మీకు ఇది నిజంగా గవర్నమెంట్ ల్యాండ్ అనిపిస్తే, పార్క్ అని లేఅవుట్లో మీకు క్లియర్గా తెలిస్తే మీరే ఫెన్సింగ్ వేసుకోండి, మీరే తీసుకోండి. మీరు ఇక్కడ హైడ్రా కమిషనర్ సిఐ గారు సైదుల్ గారు వచ్చారు హైడ్రా నుంచి. అతన్ని మేము అడిగినాం, సార్ మీకు ఏం అథారిటీ ఉంది, ఇక్కడ ఎందుకు మీరు ఫెన్సింగ్ వేస్తుర్రు, నాకు లేఅవుట్ చూపించండి అని చెప్తే లేఅవుట్ చూపిస్తలేడు. లేఅవుట్లో పార్క్ అని ఉందని చెప్తుండు. ఆయనకేం తెలుసు అండి పార్క్ ఉన్నది? పార్క్ క్లియర్గా లేఅవుట్లో వెళ్ళాను ఉంది. ఇంకోటి జిహెచ్ఎంసీ కమిషనరు ఇది పార్క్ అని రాసి ఇచ్చిండంట ఈ కాలనీ వాళ్ళకి. ఇది మా ల్యాండ్, మా ప్రైవేట్ ల్యాండ్ని జిహెచ్ఎంసీ కమిషనర్ పార్క్ అని రాయడానికి ఆయనకేం అథారిటీ ఉంది? మీరు గవర్నమెంట్ ల్యాండ్లని కాపాడుకోండి, గవర్నమెంట్ ల్యాండ్ పార్క్ చేసుకోండి, గుడిలు పట్టుకోండి, ఏమైనా చేసుకోండి. ఇక్కడ నాలాలు కబ్జా చేయలే, చెరువులు కబ్జా చేయలే. ఇది మా సొంత జాగా. మా సొంత జాగా మీద మేము 70 ఏళ్ళ నుంచి ఉన్నాం. మేము మా ఇంట్లో డిస్ప్యూట్ వల్ల మేము ఇన్ని రోజుల నుంచి ఇది ఖాళీగా పెట్టుకొని మా కొట్లాటలతో మేము కోర్టు త్రూ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, పార్టీషన్ డీడ్లు చేసుకున్నాం. మా దగ్గర క్లియర్గా డాక్యుమెంట్లు ఉన్నాయి. మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయాలి, అంతేగాని ఎవరో వచ్చి ఆ ల్యాండ్ మీద ఈ ల్యాండ్ ఆ ల్యాండ్ మీద కంప్లైంట్ చేస్తే మీరు ఇట్లా హైడ్రా అనేసి వచ్చి మీరు కబ్జా చేయాలి, ఫెన్సింగ్ చేయాలని చూస్తే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏదున్నా ప్రైవేట్ ల్యాండ్లని కబ్జా చేయొద్దు, ఫెన్సింగ్ చేయొద్దు, మీరు గవర్నమెంట్ ల్యాండ్లని కాపాడండి. ఇది నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఇంకోసారి ఇప్పుడు మీరు ఫెన్సింగ్ చేయడానికి వచ్చిర్రు, మేము ఇక్కడ ఆపితే వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఫెన్సింగ్ చేయడానికి వచ్చిరంటే మాత్రం మేము ఆత్మహత్య చేసుకుంటాం. ఇది కమిషనర్ గారికి చెప్పండి, మీరు ఈ ఫెన్సింగ్ వేసేది వాళ్ళు ఆపాలి. మీరు మా దగ్గర ఏం డాక్యుమెంట్స్ లేకుంటే ఇది మీ గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీరే ఫెన్సింగ్ వేసలేదండి. మాకు అవసరం లేదు, మేము హైడ్రా కమిషనర్ కలిసే అవసరం మాకు రాలేదు. ఎందుకంటే ఇది మా ల్యాండ్, మేము ఎందుకు వెళ్ళి కలుస్తాం? ఇక్కడున్న కాలనీ వ్యక్తులు కబ్జాలు చేయాలని ఆలోచనతోని, పార్కులు చేయాలని ఆలోచనలతోని వాళ్ళు వెళ్ళి కలిసిర్రు అంతే. ఇక్కడ అట్లంటే ఇదే కార్తికేయ నగర్లో ఎన్ని కబ్జాల ల్యాండ్లు ఉన్నాయి, ఇక్కడ బొందలగడ్డనే అమ్మేసుకుర్రు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. అంతేగాని ఇప్పుడు వచ్చేసి ఇది కబ్జా చేద్దామని చూస్తుర్రు. నేను పొద్దున స్థానిక కార్పొరేటర్కి కాల్ చేసినాను, అతను రాలేదు. ఎమ్మెల్యే గారికి కాల్ చేసినాను, లక్ష్మారెడ్డి గారికి, వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి అన్నకు కూడా ఫోన్ చేశాము. ఆయన ఏదో ర్యాలీలో ఉన్నాడంట, రాలేకపోయిండు. కాబట్టి ప్రజాప్రతినిధులని అందరినీ, కమిషనర్ గారిని ఒకటే కోరుకుంటున్నాం, ఇది మా ప్రైవేట్ ల్యాండ్, దయచేసి మీరు మా ల్యాండ్లోకి ఎంటర్ కాకండి, మాకు ఫెన్సింగ్ చేయకండి. మీకేమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయంటే మేము ఫెన్సింగ్ చేసుకుంటాం. మీకు ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే మా మీద కంప్లైంట్ చేయండి. నాచారం ఉప్పల్ నియోజకవర్గంలో మరి ఈ మధ్య కాలంలో ప్రభుత్వము ఎస్టాబ్లిష్ చేసినటువంటి హైడ్రా ఏదైతే ఉందో, మరి ఆ హైడ్రా నాచారం కార్తికేయ నగర్కు ఇచ్చేసి, మరి కార్తికేయ నగర్లోని సర్వే నంబరు 254, 259 సర్వే నంబర్లో గల ఏదైతే స్థలం ఉన్నదో అది నాచారం. గతంలో 1951 సంవత్సరంలో మరి ఇక్కడ నాచారము మాదిగలది. మరి ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ కాలనీ ప్రజలు హైడ్రా కమిషనర్ గారిని మిస్గైడ్ చేస్తూ, హైడ్రా కమిషనర్ గారికి ఏదైతే కంప్లైంటు ఈ కార్తికేయ నగరు 254, 259 సర్వే నంబర్ల మీద కంప్లైంట్ ఇచ్చిరో, ఆ కంప్లైంట్ పూర్తి స్థాయిలో అది ఫేక్ కంప్లైంట్. ఇక్కడి కాలనీ ప్రజలు టోటల్గా
మరి ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ అధికారులను మరి ఈ కాలనీ ప్రజలు తప్పుతోవ పట్టించే ప్రయత్నం చేసిరు. మరి ఇప్పటికైనా కూడా అది హైడ్రా కమిషనర్ గారు పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత, గతంలో కుటుంబ సమస్యలు ఈ భూమిపైన కుటుంబ తగాదాలు కొద్దిగా ఉన్నందుకు కారణంగా ఈ యొక్క భూమిని ఇట్లా ఓపెన్గా కుటుంబ తగాదాల కారణంగా వదిలేసిన కారణం ఉన్నది. కానీ ఇప్పుడు కాలనీ ప్రజలు పోయి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కలిసిన తర్వాత రంగనాథ్ గారు ఇక్కడ ఉన్నటువంటి భూమిని ఇన్స్పెక్షన్ చేయకుండా, ఎంక్వైరీ చేయకుండా, మరి ఎవరెవరి పైన డాక్యుమెంట్లు ఉన్నాయి అనేది డాక్యుమెంట్ పరిశీలన చేయకుండా హైడ్రా కమిషనరు, ఆ హైడ్రా యొక్క అధికారులు ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ భూమిని మరి ప్రొటెక్ట్ చేస్తాము అని అనడము అది చాలా మేము తప్పుగా భావిస్తూ ఉన్నాము. దయచేసి ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా హైడ్రా కమిషనర్ గారు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న కాలనీ ప్రజలు కొందరు ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. మరి తప్పుదోవ పట్టిస్తున్నటువంటి కాలనీ ప్రజలకు మరి ఈ భూమికి వాళ్ళకి ఏం సంబంధం ఉంది? ఇది కొన్నేళ్ల నుంచి, అంటే స్వతంత్రం దేశానికి రాకముందు నుంచి ఇక్కడ ఈ భూమి, ఇక్కడ మాదిగలు సాగు చేసుకుంటున్నటువంటి భూమి. మరి ఇక్కడ కాలనీలో ఉన్నటువంటి అందరూ కూడా అప్పర్ కాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులు. ఆ అప్పర్ కాస్ట్కి సంబంధించిన వ్యక్తులు ఈ మాదిగలకి ఇంత పెద్ద భూమి ఉంటుందా, ఈ మాదిగలకి కాలనీలో భూమి ఉండొద్దన్న ఒక చిన్న కుట్రతోటి వాళ్ళు హైడ్రా కమిషనర్ గారిని కలిసి మరి భూమి పైన కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా కాలనీ ప్రజలకు కూడా నేను సూటిగా ఒకటే ప్రశ్న, ఇది లేవట్ల మీరు పార్క్ స్థలమను, ఓపెన్ స్థలమను చూపియండి. ఏ ఊర్లోనైనా, ఎక్కడనైనా, దేశంలో ఎక్కడనైనా అగ్రికల్చర్ అనేది ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉంటుంది. దేశవ్యాప్తంగా అగ్రికల్చర్ ఉన్న వ్యక్తులకు అగ్రికల్చర్ సాగునీరు కోసము వెనకట బావులు తవ్వుకున్న చరిత్ర ఉన్నది. దాంట్లో భాగంగానే మా వాళ్ళు కూడా, మా పెద్దలు ఇక్కడ సాగు చేసేందుకు కొరకు, ఇక్కడ పంటలు పండించడం కొరకు, పశువులను కాపి ఇక్కడ నీళ్లు దాపడం కొరకు మా వాళ్ళు కూడా బావులు తవ్వుకున్నారు. అట్లా ఇది ఒకటే బావి కాదు, ఇక్కడ 2-3 బావులు ఉన్నాయి. అది లేవట్ల బాజాప్తుగా వెళ్ళని ఉన్నది. వెళ్ళని ఉన్నాక కూడా అది ప్రైవేటు భూమినే బావు తవ్వుకొని వెళ్ళి చేస్తారు. ఎవరైనా ప్రైవేటు భూములనే బావులు తవ్వుకుంటారు, సొంత భూములనే బావులు తవ్వుకుంటారు. కాబట్టికి హైడ్రా కమిషనర్ గారైనా, ప్రభుత్వం అయినా ఇప్పటికైనా గుర్తించాల్సింది ఏంది అని అంటే, దయచేసి ఇదంతా కూడా ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వాలు మిమ్మల్ని నియమించారు కాబట్టి. ఆయనలో ఒక 1940 అంటే స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఇక్కడ అగ్రికల్చర్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ల్యాండ్ ఆచారంలో ఉన్నటువంటి కార్తీక నగర్లో ఉన్నది. మేము ఇక్కడ 3 ఎకరాల 30 గుంటలు 259, 254 సర్వే నంబర్లో 3 ఎకరాల 30 గుంటలు మా నాయనలో ఇక్కడ అగ్రికల్చర్ చేసినారు. దీన్ని ఇక్కడ మేము ఏం చేసినాము అంటే, ఈ ల్యాండ్ లో మేము బావి తవ్వుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మాకు కట్ట ఉండే, ఆ కట్ట నుంచి నీళ్ళు వస్తుంటే పుట్టిగా యుద్ధం వెళ్ళిపోతుండే. మా అగ్రికల్చర్ ల్యాండ్ కి మేము ఒక డ్యామ్ గా, మామూలుగా వాటర్ ని డ్యామ్ గా పెట్టుకోనికి ఇక్కడ మేము మా జాగాల్లో మేము తవ్వుకోవడం జరిగింది. ఆ నీళ్ళని ఇక్కడ మేము సేవ్ చేసుకున్నాం. ఇక్కడ నీళ్ళు సేవ్ చేసుకున్న వాటర్ ని మేము 3 ఎకరాల 30 గుంటలకు మేము దాన్ని వాటర్ అగ్రికల్చర్ మేము వాడినాం మేము. అది ఈ రోజు ఈ హైడ్రా టీం వాళ్ళు వచ్చి ఇది వీళ్ళు ఇక్కడ కొత్తగా కట్టుకున్న వాళ్ళు, కార్తీక నెల కట్టుకున్న వాళ్ళు వచ్చి మాకు పార్క్ కావాలి, అది కావాలి అంటే, ఇది వెల్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కానే కాదు, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. మా జాగా ఇది. మాకు ఈ రోజు మేము కిరాయి ఇండ్లలో ఉంటున్నాం, మేము బయట పోయి కిరాయి ఇండ్లలో ఉంటున్నాం. మాకు మాకు తిని లేకుండా ఉంటుంది మా ఇండ్లలో. మేము రోజు పొద్దుంతో కష్టపడితే మాకు తిండి వస్తుంది. మేము 1940 స్వాతంత్రం రాకముందు నుంచేలే ఈ ల్యాండ్ మేము అగ్రికల్చర్ చేసినాం. మేము ఇక్కడ ఫొటోస్ కూడా మా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు మీరు అప్పుడే మా గవర్నమెంట్ మాకు ఏం చేసింది అంటే, 1950 యాక్ట్ కింద టెనెన్సీ పట్టా ఇవ్వడం, టెనెన్సీ పట్టా ఇచ్చింది మాకు. 1951లో టెనెన్సీ పట్టా ఇచ్చింది మాకు. దీని ప్రకారం మేము గవర్నమెంట్ ట్యాక్స్ కూడా కట్టినాం. దాని తగ్గ పాస్బుక్ కూడా మా దగ్గర ఉన్నాయి. పాస్బుక్ దాని తగ్గ పాస్బుక్ మేము గవర్నమెంట్ ట్యాక్స్ కట్టినాం. మేము గవర్నమెంట్ ట్యాక్స్ కట్టినాం. గవర్నమెంట్ అధికారులు సరిపెట్టేసేయాలి. మీ హైడ్రా గవర్నమెంట్ జాగా కబ్జా చేయలేదు. మీరు గవర్నమెంట్ జాగా కబ్జా చేయాలి. గవర్నమెంట్ జాగా ఏదైతే కబ్జా అవుతున్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయండి. మాకు పక్కన బెస్ట్ స్కూల్ దగ్గర ఒక గవర్నమెంట్ జాగా ఉండేది, దాన్ని ప్రొటెక్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ వచ్చి మాకు తిండి లేక మాకు ఇల్లు గూడు లేదు మాకు సరిగా. ఈరోజు అన్ని గవర్నమెంట్ మేము కూడా ప్రశ్నిస్తున్నాం ఏంటంటే, మా జాగా మాకు వదిలిపెట్టేసేయండి. మేము గవర్నమెంట్ జాగా కబ్జా చేయలేదు, ఏం చేయలేదు. ఇంకోటి దీనికి మీకు సర్వే చెప్పేసి
1997 లో మేము సర్వే చేయించాము. ఆ అడ్వకేట్ సర్వే చేయిస్తే క్లియర్ చూడండి, వెళ్ళని ఉంది, ఇక్కడ ఉంది, క్లియర్ గా వెళ్ళని రాసిచ్చాడు. ఇది వెళ్ళ అంటే ఏంది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు. మా అగ్రికల్చర్ మేము నీళ్ళ కోసము ఒక చిన్న డ్యామ్ దొరుకుతున్నాం. చిన్న డ్యామ్ బరాబర్ మీరు ఫెన్సింగ్ చేయండి. నాలా కాదు, నాలా అంటే గవర్నమెంట్ ప్రాపర్టీ, వెళ్ళ అంటే ప్రైవేట్ ప్రాపర్టీ. ఇది మా ప్రాపర్టీ, ఇది మా ప్రాపర్టీ మీరు కబ్జా చేస్తున్నారు. ఇప్పుడు మీరు కబ్జా చేసి వేరే వాళ్ళకి అప్పచెప్తున్నారు. మీరు ఇది కూడా చేసుకున్నాం, పార్టీషన్ డీడ్ చేసుకున్నాం. మా అన్న ఇద్దరం, మా అన్నలు ఏర్పుల రవీందర్, మా అన్నయ్య ఏర్పుల లక్ష్మీనారాయణ. పార్టీషన్ డీడ్స్ మేము ఈ ల్యాండ్ మా నాయన మాకు ఎప్పుడు చెప్పిండు అంటే, నేను మా ఇంట్లో ఒక్కడిని చదువుకున్నా, మా ఇద్దరు అన్నలు పని చేసుకుంటారు. వాళ్ళంతా ఐడియా లేదు. నేను ఎప్పుడైతే 2016 నేను బీటెక్ కంప్లీట్ చేసిన, 2016 బీటెక్ కంప్లీట్ చేసినాక నాకు అప్పుడు మా నాయన చెప్పిండు, ఈ జాగా మన్నదిరా అంటే, అప్పటి నుంచి నేను ఇక్కడ ఈ ల్యాండ్ మీద అప్పటి నుంచి ఉంటుంది. అప్పటి నుంచి కూడా నువ్వు చూస్తే మీకు కనబడుతుంది ఇక్కడ ఈ ల్యాండ్ బిలాంగ్స్ టు జోగు సాయిలో అని ఉంది. ఇక్కడ మీరు ఎప్పుడు చేసుకోరు రిజిస్ట్రేషన్? మేము రీసెంట్లీ మీకు 3 years కింద మేము కోర్టు ద్వారా 2022 లో మేము డిసిషన్ చేసుకున్నాం. కోర్టు ద్వారా కోర్టు ద్వారా డిసిషన్ తీసుకుని నాట్ టు ఎంటర్ జిహెచ్ఎంసీ అని కూడా ఒక ఆర్డర్ తెచ్చుకొని మేము పార్టీషన్ డీడ్ డిసిషన్ తీసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు వాళ్ళ హైదరాబాద్ మీరు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ ఒకటే, మేము మేము గవర్నమెంట్ జాగా కబ్జా చేయలేదు, ప్రైవేట్ ప్రాపర్టీ. మేము అగ్రికల్చర్ చేసిన ప్రాపర్టీ, మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలనుకుంటున్నాము. మా ఇక్కడ మీకు ఫెన్సింగ్ చేసే అధికారం మీకు లేదు అసలు. హైడ్రా కమిషన్ కూడా ఒకటే మాట ఏం చెప్పినా అంటే, గవర్నమెంట్ జాగ్రత్త ఫెన్సింగ్ చేయండి, ప్రైవేట్ జాగ్రత్త ఫెన్సింగ్ చేయకుండా క్లియర్. మీరు హైడ్రా కమిషన్ కలిసారా? మేము మండే వెళ్ళి హైడ్రా కమిషన్ ఇప్పుడు కలవండి. మండే దాకెందుకు సార్? ఇప్పుడు బయట ఉన్నారంట, సార్ లేదంటారు, సండే హాలిడే కాబట్టి మండే ప్రజావాణి ఉంటది. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా, వచ్చింది సార్, మేము మా పిల్లలు స్కూల్ డ్రాప్ వచ్చే లోపు ప్రైవేట్ పెట్టేశారు. నేను వచ్చినాక ఆపింది ఇదంతా. నేను వచ్చినాక ఆపితే నేను డాక్యుమెంట్ చూపిస్తున్నా, క్లియర్ చూపిస్తుంటే వాళ్ళు డాక్యుమెంట్ చూపిస్తలేరు. విత్ పోలీస్ ప్రొటెక్షన్, అంటే వాళ్ళకు ఎలాంటి డైరెక్షన్ లేకుండా విత్ పోలీస్ ప్రొటెక్షన్ వచ్చారు. వాళ్ళు దౌర్జన్యం చేస్తారు మా పైన. మేము గుండాయిజం చేయలేదు. మేము వచ్చి మాట్లాడుతున్నాం. అక్కడ ఎవరైతే సిఐ వచ్చారో ఆయన పేరు కూడా చెప్పట్లేదు. వాళ్ళు సాఫ్ మేము మాట్లాడడం ఇక్కడ ఆఫీస్లో అంటున్నాడు.